ఇలాంటి మరెన్నో వీడియోలు చూడడానికి లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. ఈరోజు ఈ వీడియోలో చైత్ర పౌర్ణమి లేదా మదన పౌర్ణమి ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాము. హిందూ పురాణాల ప్రకారము చైత్రమాసము పౌర్ణమి చాలా ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది. ఎందుకంటే చైత్రమాసము తెలుగు సంవత్సరాలలో మొదటి మాసం, మొదటి నెల. ముఖ్యంగా చైత్ర పౌర్ణమి నాడు విష్ణువుతో పాటు లక్ష్మీదేవిని పూజిస్తారు. హిందూ క్యాలెండర్ ప్రకారము చైత్ర పూర్ణిమ హిందూ నూతన సంవత్సరం ప్రారంభమైన తర్వాత వచ్చే మొదటి పౌర్ణమి రోజుగా పరిగణించబడుతుంది. ఈ రోజున ప్రత్యేకంగా హనుమాన్ జయంతిని కూడా జరుపుకుంటారు. చైత్రమాస శుక్లపక్ష పౌర్ణమి తిథిని చైత్ర పౌర్ణమి లేదా మదన పూర్ణిమ అంటారు. ఈ రోజున పరమేశ్వర్ని, విష్ణువుని, హనుమంతుని పూజించాలని పండితులు చెప్తున్నారు. ఈ పౌర్ణమి రోజున శివపార్వతుల కళ్యాణాన్ని జరిపిస్తే విశేష ఫలితాన్ని పొందవచ్చు. చైత్రశుద్ధ పౌర్ణమి రోజే దశరథ మహారాజు పుత్ర కామేశ్వరి యాగాన్ని చేయడంతో పాటు మదన పౌర్ణమి నాడు శివపార్వతుల కళ్యాణాన్ని జరిపించి కుమారులను పొందారని పురాణాలు చెప్తున్నాయి. హిందూ పురాణాల ప్రకారము చైత్ర పౌర్ణమికి వేద సాంప్రదాయాల్లో మూలాలు ఉన్నాయి. చైత్ర పౌర్ణమి కథ ఇంద్రుడు మరియు అతని గురువు బృహస్పతి చుట్టూ తిరుగుతుంది. ఇతిహాసం ప్రకారము ఒకప్పుడు ఇంద్రుడు బృహస్పతి ఆజ్ఞను ధిక్కరించాడు. ఆ విధేయతకు ప్రాయశ్చిత్తం చేసుకోవడానికి అతను తీర్థయాత్రకు పంపారు. ఇంద్రుడు తీర్థయాత్రకు వెళ్ళి మదురై సమీపంలోని ఒక ప్రదేశానికి చేరుకున్నప్పుడు తన కర్మల భారం కొంత తగ్గుతున్నట్టు గ్రహిస్తాడు. అక్కడ అతనికి ఒక శివలింగం కనిపిస్తుంది. తన భక్తిని చాటుకోవడానికి ఒక ఆలయాన్ని నిర్మిస్తాడు. చైత్ర పౌర్ణమి రోజున అతడు శివుని ప్రార్థించగా ఇంద్రుడి పాపాలను క్షమించే సూచనగా శివుడు సమీపంలోని కొలంలో ఒక బంగారు పద్మాన్ని సృష్టిస్తాడు. ఇలాంటి కథే తిరువిళయాడాల్ పూర్ణము మరియు ఇతర తమిళ గ్రంథాల్లో కూడా ప్రస్తావించబడింది. ఆ తర్వాత భక్తులు చైత్ర పూర్ణిమను జరుపుకోవడం ప్రారంభించారు. చైత్రమాసము సంవత్సరంలోని మొదటి మాసం. ఇది పౌర్ణమి రోజు. అందువల్ల ప్రార్థన, దాన ధర్మాలు మరియు ఉపవాసాలకు శుభప్రదమైనదిగా పరిగణించబడుతుంది. హిందూ విశ్వాసాల ప్రకారము యమధర్మరాజు సోదరుడైన చిత్రగుప్తుడు ప్రతి వ్యక్తి చేసిన మంచి చెడుల వివరాలను నమోదు చేస్తాడని నమ్ముతారు. ఇదే ఒక వ్యక్తి యొక్క విధికి సంబంధించి యమధర్మరాజు తీసుకునే నిర్ణయానికి ఆధారం అవుతుంది. చైత్ర పౌర్ణమి రోజున చిత్రగుప్తుని పూజించి పాపాలను పోగొట్టుకోవడానికి ఆయన ఆశీర్వాదం పొందుతారు. ఈ రోజున భక్తులు మంచి జీవితాన్ని గడపాలని, కేవలం మంచి పనులే చేయాలని మరియు పాప క్షమాపణ పొందాలని ప్రార్థిస్తారు. చైత్ర పౌర్ణమి అనేది తమిళనాడు, కేరళ, కర్ణాటక మరియు ఆంధ్రప్రదేశ్ వంటి రాష్ట్రాలు విస్తృతంగా జరుపుకునే పండుగ. తమిళనాడులోని భక్తులు తమ పాపాలను ప్రతీకారాత్మకంగా కడిగివేయడానికి పవిత్ర నదుల్లో స్నానం చేసి ఈ రోజును పాటిస్తారు. వారు చైత్ర పౌర్ణమి రోజున ఉపవాసం పాటిస్తారు. విష్ణు, శివ మరియు మురుగన్ దేవాలయాలను సందర్శిస్తారు. చైత్ర పౌర్ణమి హనుమాన్ జయంతి రోజున వస్తుంది కాబట్టి భక్తులు హనుమాన్ దేవాలయాలను కూడా సందర్శిస్తారు. పురుషులు మురుగన్ దేవాలయాలకు పాదయాత్ర చేస్తారు మరియు కావడిలను సమర్పిస్తారు. శివపార్వతుల దివ్య వివాహాన్ని పురస్కరించుకొని పంగుని పండుగను 10 రోజుల పాటు జరుపుకుంటారు. దీనిని తిరుకల్యాణం అని కూడా పిలుస్తారు. కేరళలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అయ్యప్ప ఆలయాలలో అయ్యప్ప జయంతిని జరుపుకుంటారు. చైత్ర పౌర్ణమి వేడుకల్లో ఉపవాసం ఉండడము లేదా మాంసాహారం తినకుండా ఉండడం కూడా ఒక ముఖ్యమైన భాగం. ఉపవాసం చేయలేని భక్తులు తినే ఆహారంలో ఉల్లిపాయ, వెల్లుల్లి లేదా ధాన్యాలు ఉండవు. ఈ వేడుకల సమయంలో కుట్టు, సగ్గుబియ్యం, చిలగడదుంప మరియు గుమ్మడికాయలతో చేసిన సాత్విక ఆహారాన్ని తింటారు. చైత్ర పౌర్ణమిని భారతదేశంలోని అనేక రాష్ట్రాల్లో విభిన్న పేర్లు మరియు ఆచారాలతో జరుపుకుంటారు. దీన్ని కేరళ మరియు తమిళనాడుల చిత్తిర పౌర్ణమి అని, ఆంధ్రప్రదేశ్ మరియు కర్ణాటకలోని కొన్ని ప్రాంతాల్లో పాతాళ వ్రతం అని పిలుస్తారు. ఒరిస్సాలో చైత్ర పౌర్ణమి రోజున మంగళాదేవికి నెల రోజుల పాటు పూజ ప్రారంభం అవుతుంది. ఉపవాసం ఉండడము మరి దేవాలయాన్ని సందర్శించడం వంటి వేడుకలు చైత్ర పౌర్ణమిలో అంతర్భాగంగా ఉంటాయి.